పరిటాల రవి జీవితాన్ని సినిమాగా తీయాలని ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసి జరిగిన విషయం తెలుసుకున్నాక అదే కథను పరిటాల రవి హంతకుడు మధ్యల చెరువు సూర్య నుంచి కూడా విని అన్నిటినీ కలిపి తనదైన ఒక కథను తయారు చేయాలనుకున్నాడు. దాంతో వెంటనే అప్పటికే జైల్లో ఉన్న సూర్య నుంచి కూడా విషయాన్ని తెలుసుకుని ఇదంతా ఒకే సినిమాగా చేయడం కుదరదని భావించి ఆ సినిమాని కాస్త 2 భాగాలుగా చిత్రీకరించి విడుదల చేశాడు వర్మ. అదే రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2. ఆ రోజుల్లో ఈ సినిమా చేసిన అలజడి అంతా ఇంత కాదు, రాజకీయంగా చాలానే ప్రకంపనలు సృష్టించింది. ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపులను కూడా వర్మ ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా రాజకీయంగా ఎంతటి ప్రకంపనలు రేపిందో. ఇంత సంచలనాత్మక చిత్రం తర్వాత ఏంటి అని ఆసక్తిగా చూస్తున్న సమయంలో సునీల్ హీరోగా అప్పలరాజు అనే సినిమా తీశాడు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా ఆయన దగ్గర పనిచేసే వ్యక్తితో వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో నాగ చైతన్య హీరోగా బెజవాడ అనే సినిమా తీశాడు. ఇది మరో శివ సినిమా అవుతుంది అనుకున్నారంతా, కానీ ఈ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. బెజవాడ సినిమా